హాయ్ ఆల్. ఇవాళ మేమైతే చంద్రపూర్ వెళ్తున్నాం. అది మహారాష్ట్రలో ఉందన్నమాట. సో మార్నింగ్ 3కే లేచి రెడీ అయిపోయాం. నిజానికి పడుకోలేదనుకోండి, ఇంకా నైటే తినడానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాం. మేము ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నా దర్శనానికి మాత్రం ఈ టైంకి పోవాల్సింది. ట్రావెలింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఇంకా పూజ చేసేసుకున్నాం. కరోనా వచ్చింది కదా, ఆ ఇయర్ తప్ప ఇంకా మిగతా ఇయర్స్ అన్ని మేము వెళ్ళాం. ప్రతి ఇయర్ మాత్రం నేను, చెల్లి, డాడీ వెళ్లే వాళ్ళం. ఇదే ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. మేమే కాదు, మా గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్లేవారు. అక్కడ టెంపుల్ దగ్గర ఉండడానికి అసలు ప్లేస్ కూడా ఉండదు, అంత మంది వస్తారు. మార్నింగ్ 3కే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే కార్లో కూర్చొని కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, అక్కడక్కడ ఆగడానికి. మేము ఎస్టిమేట్ చేసిన టైం ఏంటంటే ఎంత లేట్ అయినా కూడా 1 or 2 వరకు రీచ్ అయిపోతామని చెప్పేసి. ఎండాకాలంలో ట్రావెలింగ్ చేయాలంటే మార్నింగ్ టైమే బెటర్, లేకపోతే చేయలేము. మేమందరం ఒక దగ్గర కలిస్తే ఇంకా గోలనే ఉంటది. ఈ గోలంతా ఇంటికాడున్నప్పుడు లేదా మా మధ్య మాత్రమే. ఎవరింటికన్నా వెళ్తే ఎంత సైలెంట్ గా ఉంటామంటే ఎవరైనా చూసి షాక్ అయిపోతారు, ఇంత సైలెంట్ గా ఎలా ఉన్నారా అని చెప్పేసి. అసలు నిజం మా మమ్మీ డాడీకి మాత్రమే తెలుసు. తెలంగాణ క్రాస్ అయిపోయి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాం. మార్నింగ్ టైం 8 అవ్వడానికి వచ్చింది. పడుకుంటే ఆకలియ్యదు గానీ మెలుకుంటే అయితే ఆకలిస్తుంది కదా. వాటర్ దొరుకుతాయో లేదో అని చెప్పేసి కూల్ వాటర్ క్యాన్ కూడా తెచ్చుకున్నాం. రోడ్ సైడ్ చెట్టు కింద ఆగి అలా తింటుంటే ఏదో పిక్నిక్ కి వెళ్లి తిన్నట్టుంది. మా అమ్మ పోలీలు చేసుకొచ్చింది కదా, నేను వాటితో పాటు కర్రీ తింటున్నా. టమాటో కర్రీ అండ్ అన్నం కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంకా మనకు రెస్టారెంట్స్, హోటల్స్ అలా ఏం కనిపించవు. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా మొత్తం మహారాష్ట్ర స్టైల్లో ఉంటుంది ఫుడ్, మనం తినలేము. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోదామన్న టైంకి ఎడ్ల బండి వెళ్తుంది. ఊర్లో ఉండే నేనే ఎడ్ల బండి చూసి చాలా డేస్ అయింది. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుందా? ఇప్పటి వరకు జర్నీ చాలా హ్యాపీగా సాగింది. ఈ తర్వాత ఇంకా మొదలైనవి మా కష్టాలు. కార్ బ్రేక్స్ ఉంటాయి కదా, అవి ఫెయిల్ అయినాయంట. ఇంకా మా డాడీ ఒక దగ్గర ఆపేశారు. పక్కనే ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి అడిగితే దగ్గరలో ఏ మెకానిక్ షాప్స్ లేవన్నారు. ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఉందన్నారు. కానీ మా డాడీ మమ్మల్ని వదిలేసి ఎక్కడ వెళ్తారు చెప్పండి. అసలు వెళ్ళడానికి ఆటోస్ కూడా లేవు. మా కార్లోనే ఇంకా మెల్లమెల్లగా వెళ్ళిపోయి. మా చెల్లికి పాపం లీవ్ దొరకలేదు, ఇంకా వర్క్ చేయాల్సి వస్తుంది ట్రావెలింగ్ లో కూడా. నేనైతే 2 months ముందే చెప్పి పెట్టుకున్నా, నాకు ఈ డేట్స్ లో లీవ్ కావాలని చెప్పి. ఎండ మాత్రం ఘోరంగా ఉందిరా బాబు. ఆ ఎండలో కూడా ఆ మెకానిక్ చాలా కష్టపడ్డాడు, కాకపోతే రిపేర్ అవ్వలేదు. నెక్స్ట్ ఒక సిటీ వస్తుంది, అక్కడ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, మెల్లగా వెళ్ళమని చెప్పారు. ఆ సిటీలో మాత్రం మాకు కావాల్సిన పార్ట్ దొరకలేదు. ఆ ఊరు దాటేసి ఇంకో సగం దూరం వెళ్ళాం. ఇంకో 40 to 50 కిలోమీటర్స్ వరకు ఒక్క ఊరు కూడా లేదు. ఏ సైడ్ చూసినా అడవే. ఇలా రోడ్డు మీద ఎంతసేపు నుంచున్నా ప్రయోజనం లేదు కదా. డాడీ, చెల్లి కలిసి ఇంకా చంద్రపూర్ వెళ్లారు మెకానిక్ ని తీసుకొని రావడానికి. అక్కడే రోడ్డు మీద మేము 4 hours ఉన్నాం. ఇంకా చీకటి అవ్వడానికి వస్తుంది. డాడీ వాళ్ళేమో ఇంకా రాలేదు. నిజం చెప్పాలంటే మాకు భయం అవుతుంది, ఎందుకంటే చీకటి అవుతుంది, ఇంకా వెదర్ కూడా చేంజ్ అయిపోయింది. టైం ఈవినింగ్ 6 అవుతుంది. ఆ మెకానిక్ తో డాడీ వాళ్ళు వచ్చి ఒక 5 to 10 minutes లోనే అది రిపేర్ అయిపోయింది. మేము కార్ స్టార్ట్ చేసామో లేదో ఇంకా వర్షం స్టార్ట్ అయింది. మా టైం చాలా బాగుంది. దర్శనం చేసుకోవాలంటే ఒక 24 hours అన్న మనకు లైన్ లో ఉంచవలసి వస్తుంది. మా డాడీ ఇయర్లీ వన్స్ ఇక్కడికి వచ్చి క్లినిక్ లో సేవ చేస్తారు కాబట్టి మనకు దర్శనం చేసుకోవడానికి టైం ఏం పట్టదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. టెంపుల్ లో ఎంటర్ అయిన తర్వాత లోపల వీడియోస్ తీసుకోవడానికి మనకు పర్మిషన్ అయితే ఉండదు. టెంపుల్ లోపల ఒక గృహలాగుంటది, అందులో దేవుడిలా పడుకొని ఉంటారు. దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి తిరుగుతున్నాం ఏమైనా కొందామని చెప్పేసి. అయినా ఎండలో తిరగడం చాలా కష్టం, ఘోరంగా ఉంది ఇక్కడైతే ఎండ. రేపే నాకు బెంగళూరుకి ట్రైన్ ఉంది కాబట్టి ఇవాళ ఈవినింగే ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.